ఒక్కరూ తాము పుట్టిన సొంత గ్రామానికి సేవ చేసే గుణం కలిగి ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ఐఏఎస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కృష్ణయ్య ఉన్నత స్థితిలో ఉంటూ ఎన్నో ఉద్యోగాలు చేసి తాను పుట్టిన గ్రామాభివృద్ధికి సహకరించడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వెంకన్నపురం గ్రామంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 1.40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఇనా భూములకు సైతం ఇటీవల పట్టాలు మంజూరు చేసి రైతులకు అందజేశారన్నారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ జన్మభూమికి ప్రతి ఒక్కరూ సేవ చేస్తే గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా మారుతాయి అన్నారు. అదే విధంగా కోవూరు నియోజకవర్గంలో సమస్యల కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఇఫ్కో కిసాన్ సెజ్లో 30 ఏళ్ల నుండి కదలికలు లేవని ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కృషితో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి అన్నారు. త్వరలో ఎన్నో పారిశ్రామిక పరిశ్రమలు ఏర్పడతాయన్నారు. తద్వారా యువతకు భారీ ఉపాధి కలిగి పారిశ్రామిక హబ్ గా కోవూరు నియోజకవర్గం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు ప్రస్తుతం ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. సార్కి, మన జేడీ అగ్రికల్చర్ మేడం గారికి, పీడీ డిఐడే గారికి, ఎంఆర్ఓ గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ముందుగా కృష్ణయ్య గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఒక కన్సెప్ట్ ఉంది, మీ అందరికీ తెలిసిన జన్మభూమి. జన్మభూమి గురించి చాలా గతంలో సీఎం గారు కూడా ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ని, జన్మభూమి కన్సెప్ట్ ని నిజంగా అమలు చేస్తున్నారు మా కృష్ణయ్య గారు. సార్ ఈ ప్రాంతంలో కొట్టి పెరిగారు. ఇక్కడ నుంచి ఐఏఎస్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత చాలా జిల్లాల్లో పని చేశారు, రాష్ట్ర స్థాయిలో పని చేశారు. సార్కి చాలా అవకాశం వచ్చినాయి. ఈరోజు మేబీ యునైటెడ్ నేషన్స్ లో కానీ, IMF లో కానీ, విదేశాల్లో కూడా పనిచేయడానికి ఈరోజు అవకాశం ఉంటే సార్ అవన్నీ వదిలేసి ఏ ఏరియాలో కొట్టామో, పెరిగామో, వీటి గురించి ఏదో చేయాలి ఆలోచనతో పనిచేస్తున్నారు. కొంతమంది ఎక్కడ కొట్టామో, ఎక్కడ మాతృభూమి ఉంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఏదో తుదు మాత్రగా, పేరు మాత్రమే ఏదో అమౌంట్ ఇచ్చి ఏదో చూసుకోండి చేస్తారు. కానీ సార్ ఈ గ్రామం గురించి సమగ్ర అభివృద్ధి జరగాలి. ముందుగా అభివృద్ధి జరగాలి, ఆ తర్వాత స్కిల్లింగ్ జరగాలి. దీని మీద ఒక ఫోకస్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. నాతో రెగ్యులర్గా సార్ ఒక వారంలో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ గ్రామంకి అభివృద్ధి ఎలా చేయాలి, ఈ గ్రామంకి ఇంకా ఏమైనా ఎలా శాంక్షన్ తీసుకోవాలి. నేను ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పాను. చాలా కష్టపడుతున్నారు మేడం, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు, నాతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే నాతో మాట్లాడి ఎలా పరిష్కారం అవ్వాలి, అది కూడా పరిష్కారం వచ్చినా కూడా ఒక 2 రోజుల లోపలే అయిపోవాలి అనేది మేడం ఆలోచన. ఎస్పెషలీ బలహీన వర్గాల కోసం చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. ఎస్టీస్ కోసం, ఎస్సీస్ కోసం, బీసీస్ కోసం ఎప్పుడు కూడా ఈ ముగ్గురు కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ భూ సమస్య కానీ, వాళ్ళ హౌస్ విషయం కానీ, ఆ కాలనీలో హ్యాబిటేషన్స్లో రోడ్ ఎలా ఏర్పాటు చేయాలి, మంచి నీళ్ళు ఎలా అందుబాటులో తీసుకొని రావాలి అనేది మేడం ఎప్పుడు కూడా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మేడం కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ అంటే ఇక్కడ ఒక ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ ఉంటుంది. ఆ ఇఫ్కో కిసాన్ ఎస్సీజెడ్ 1995లో ఆ టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 30 సంవత్సరం నుంచి అక్కడ ఏమీ జరగలేదు. కానీ లాస్ట్ 2 yearsలో మేడం ఎఫర్ట్స్తో, గౌరవనీయులు సీఎం గారు హెల్ప్తో 30 సంవత్సరం నుంచి ఉన్న ఒక పెండింగ్ ఇష్యూ
ఇప్పుడు సాల్వ్ అయింది. మొన్ననే ఫస్ట్ కంపెనీ అక్కడ గ్రౌండ్ చేయడం కూడా జరిగింది, ఒక ఎథనాల్ ప్లాంట్ సంబంధించిన. ఆ కంపెనీ ఇప్పుడు జనవరి నెలలో ప్రొడక్షన్కి వెళ్తున్నది. ఆ ఇఫ్కో కిసాన్ సెస్ పక్కనే నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది. సీకే బిర్లా వాళ్ళు బిర్లా న్యూ కంపెనీ అక్కడ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దీనిలో కృష్ణయ్య గారు కూడా పాత్ర ఉంది. మేడం చాలా దీన్ని టేకప్ చేశారు. వెంకన్నపురం గ్రామానికి, ఎందుకంటే ఈ గ్రామం వెంకన్నపురం అన్నాకన్నా వెంకన్నపురం అనడం ఎందుకంటే ఈ ఊరికి ఇక్కడికి నన్ను రప్పించి సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణన్న గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖలకి సంబంధించిన అధికారులకి, వెంకన్నపురం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత చల్లటి వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థను సరిదిద్దుకుంటూ ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, పేద ప్రజల కోసం ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ మనకి పనులు చేస్తుంటే, ఇలాగా ఇందాకే కలెక్టర్ గారు చెప్పినట్టు జన్మభూమి గురించి తప్పించే నాయకులు ఉండడం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరి గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నలాగా కృష్ణన్నలాగా కానీ ఆలోచిస్తే ఆ ఊర్లు, ప్రతి ఒక్క ఊర్లు బాగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్నా, విజయవాడలో ఉన్న ఎన్నో పెద్ద ఆఫీసర్స్ గా ఆయన ఎన్నో శాఖలకి ఉన్నప్పటికీ కూడా తన ఊరిని మర్చిపోకుండా, తన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా, ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేనైనా నాకు కూడా ఆయన పెద్దలు, గురువు గారు లాంటి వారు కాబట్టి నాకు కూడా చెప్తుంటారు, అమ్మ ఈ ఊర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. అదే దారిలో నడుస్తుంటాను. అలాగే మన కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కూడా మనం అడిగిన వెంటనే శాంక్షన్ చేసే కలెక్టర్ గారు మనకు దొరికినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పారు, ఇండస్ట్రీస్ వస్తున్నాయన్నారు. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పడానికి కానీ, ఇలాంటివన్నీ ఏవైనా కూడా జరిగింది ఈ 7 నెలల్లోనే. అది మనకి కలెక్టర్ గారు వచ్చిన తర్వాతే అని చెప్పి నేను మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజల కోసం మనం అడిగిన పని తప్పకుండా ఆయన చేస్తారు. దానివల్లే మేము కూడా ప్రజల్లో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమీడియట్ గా చేయగలుగుతున్నాము. పేద ప్రజల కోసం సేవ చేసే మాలాంటి వాళ్ళకి ఇలాంటి కలెక్టర్ గారు కానీ, అలాగే గ్రామంలో ఇలాంటి నాయకులు కానీ ఉన్నప్పుడు అది తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామం కోసం కోరమాండల్ వాళ్ళు పెట్టిన ఈ 34 లక్షలతో 600 చెట్లు, అదే విధంగా రకరకాలుగా ఇక్కడ డెవలప్మెంట్ కి వాళ్ళ సాయం అందించినందుకు కోరమాండల్ కంపెనీ అధినేతలకి, ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఇలాంటి స్కిల్ సెంటర్స్ పెట్టి, ఇక్కడ టైలరింగ్ యూనిట్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మీరు ఎదగడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఆత్మస్థైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి మహిళలకి తోడ్పాటునిస్తున్న కృష్ణన్న గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎన్నో దగ్గరలో వస్తే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలు అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన
బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక దగ్గర ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసుకొని మన ప్రభుత్వ భవనాలు ఏదో ఒక దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మనం 1 కోటి రూపాయలతో రోడ్ ఇప్పుడు 3 కిలోమీటర్ల తార్ రహదారి 1 కోటి రూపాయలతో నిర్మించాం. అట్లాగే సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా 7,85,000 రూపాయలతో చేయడం జరిగింది. ఇరిగేషన్ కాలువలు ఒక 5 లక్షల రూపాయలతో చేశాం. అలాగే ఎలక్ట్రికల్ కొత్త లైన్లు, విద్యుత్ స్తంభాలు కూడా ఒక 5 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. 4 చెక్కుల ద్వారా, అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు సిఎంఆర్ఎఫ్ ద్వారా మీకు అందరికీ తెలుసు, ఆయన ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా అండగా నిలబడడానికి ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు సుమారు 10 కోట్ల పైన సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 2,70,000 రూపాయలు ఈ గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం ఈ వెంకన్నపుర గ్రామంలో 1,40,07,000 రూపాయలు ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా కృష్ణతో కలిసి పాటుపడతామని చెప్పి, సాయం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, ఇందుకు కలెక్టర్ గారు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా కలెక్టర్ గారి గురించి నాకు చాలా సంతోషం అనిపించింది. పోతిరెడ్డిపాలెంలో 3 తరాల నుంచి వాళ్ళకి ఇనాం భూములకి పట్టాలు లేకుండా ఉన్నాయి. నిన్న మేము సుమారు 322 మందికి ఇనాం భూమి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 140 పట్టాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. అది వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే ఇది మేము ఎలక్షన్ ముందు వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే మీకు ఇనాం భూములకి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి. అదే విధంగా నిన్న చేయడానికి నిజంగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి మేము విన్నవించుకున్నా, ఇక్కడ త్వరగా మన కలెక్టర్ గారు దానికి పనిచేసి మాకు అందించినందుకు ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా ఇలాంటి చాలా ల్యాండ్స్ ఉన్నాయి, మనం పట్టాలు ఇవ్వాల్సినవి, అవి కూడా త్వరగా క్లియర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 2 దగ్గర ముదివర్తిలో, దామరమడుగులో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఇళ్ల స్థలాల్ని పట్టాలు ఇవ్వగలిగాం. పోతిరెడ్డిపాలెంలో ఎన్నో స్థలాల నుంచి ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఈ రైతులకు కూడా వ్యవసాయ భూమిని కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి వాళ్ళ చేతులకు వస్తే వాళ్ళ సంతోషం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఎకరా ఈ రోజు టౌన్ కానుకొని ఉంది కాబట్టి అది వాళ్ళకి 3 కోట్లు విలువ చేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళకి రైతు భరోసా కానీ ఏమీ పడకుండా అవసరం పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అకౌంట్ లోకి ఎక్కించిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా సంతోషపడతారు. కాబట్టి ఇలాంటివి ఎక్కడున్నా కూడా మా కోవూరు కాన్స్టిట్యున్సీ లో అన్ని కూడా క్లియర్ చేసి ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.